లార్డ్స్ టెస్ట్లో గెలిచి ఆతిథ్య ఇంగ్లాండ్ భారత్తో జరుగుతున్న 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్ట్ 3వ టెస్ట్లో ఇంగ్లాండ్, 2వ టెస్ట్లో భారత్ గెలిచాయి. అయితే ఓడిపోయిన 2 టెస్టుల్లో కూడా భారత్ చాలా వరకు ఆధిపత్యం కనపరిచింది. కానీ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం, క్యాచ్లు మిస్ చేయడం భారత్కు ఇబ్బందికరంగా మారింది. ఇక ఈ 3 టెస్టుల్లో భారత బ్యాటర్లు చాలాసార్లు లంచ్కు ముందే అవుట్ అయ్యారు. ఇప్పటి వరకు 5 బ్యాటర్లు ఇలానే పెవిలియన్ చేరారు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్లు మరి కాసేపట్లో లంచ్ ఉందనగా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఈసారి ఇలా అవుట్ అయ్యే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. సరిగ్గా లంచ్ బ్రేక్ ముందు కరుణ్ నాయర్ పెవిలియన్ చేరిపోయాడు. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత కొత్త బ్యాటర్ క్రీజ్లోకి రావాల్సి వచ్చింది. తాజాగా ముగిసిన లార్డ్ టెస్ట్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తొలి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ లంచ్కు కాసేపటి ముందు రన్అట్ అయ్యాడు. దీంతో అప్పటి వరకు సాఫీగా సాగుతున్న భారత్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి సైతం ఇలానే అవుట్ అయ్యాడు. తొలి సెషన్లో 4వ వికెట్ రూపంలో లంచ్ బ్రేక్ ముందు నితీష్ అవుట్ అయ్యాడు. దీంతో ఒకే సెషన్లోనే భారత్ 4 వికెట్లు చేజార్చుకుంది. ఇలా 3 టెస్టుల్లో 5 బ్యాటర్లు లంచ్ బ్రేక్ ముందు అవుట్ అవ్వడం ఇంగ్లాండ్ బౌలర్లో కాన్ఫిడెన్స్ పెంచిందని చెప్పొచ్చు. లంచ్ బ్రేక్ తర్వాత ఆ జట్టు బౌలర్లు మరింత పట్టుదలతో బౌలింగ్ చేశారు. బ్రేక్ను సద్వినియోగం చేసుకుని కొత్త బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. మరి చివరి 2 టెస్టులోనైనా భారత బ్యాటర్లు ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తారా లేదా అన్నది చూడాలి.